తొందరపడి నీ లవ్వును బయట పెట్టావు. ఇక నీ కష్టాలు తప్పవు. సార్, ఈ చైన్ ఎలా ఉంది? ఇదే నేను ప్రియాకి ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తావు? నేను ప్రియాకి గిఫ్ట్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు. చూడానంద్, ప్రియాకి మాత్రమే కాదు, నువ్వు ఏ అమ్మాయి గిఫ్ట్ కొన్నా నాకు నచ్చదు. ఓకే ఓకే, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేయడం వేస్ట్, లవ్ చేయడమే వేస్ట్ అని చెప్తారు. ఎందుకు సార్ లవ్ అన్న మాట వినగానే టెన్షన్ అవుతారు? మీరు లవ్ చేయకపోయి ఉండొచ్చు, అందుకని లోకల్లో ఎవరు లవ్వే చేయకూడదంటారా? ఒక్కసారి లవ్ చేసి చూడండి సార్. చావుకు సిద్ధమైన వాడు కూడా లవ్ చేయడం మొదలు పెడితే బతకాలను ఆశపడతాడు. ఎవరైనా లవ్ చేయలేదంటే వాళ్ళకి అవకాశం రాలేదని అర్థం. అలా అవకాశం వచ్చి లవ్ చేయలేదంటే వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు. మీరు వేస్ట్ సార్. నేను ప్రేమించాను రా. ప్రేమ అబద్ధం అని తెలిసిన తర్వాత ఇలా మాట్లాడటం మొదలు పెట్టాను. చనిపోయే వరకు తన్నే ప్రేమిస్తానన్న మాట మీద నిలబడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని ఇంట్లో కూడా గొడవ పడ్డాను. కానీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను కాదనేసరికి నాతో బంధాన్ని తెంచేసుకుంది. ప్రేమించి నన్ను మాత్రమే కాదు, 3 ఏళ్ల ప్రేమ బంధాన్ని కూడా తెంచుకుంది. అబద్ధం, ప్రేమే అబద్ధం. లవ్ ఈస్ ఫేక్ రా. ఆడాళ్ళంతా అంతే, అందరూ మోసం చేసేవాళ్ళు. ప్రేమంటే అబద్ధం రా. ప్రేమ అబద్ధం. సారీ సార్, మీ బాధ అర్థమైంది, కానీ నా ప్రేమ అలాంటిది కాదు. ఏ నమ్మకంతో మాట అంటున్నావు? నమ్మకమే లవ్. మోసపోకూడదని అనుభవంతో చెప్తున్నా. నేను మోసపోను. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. లేదు సార్, తను నేను మోసం చేస్తాను. నేను గెలిచి చూపిస్తాను. నువ్వు ఓడిపోవడం నేను కళ్ళారా చూస్తాను రా. ఛాలెంజ్. రెడీ? రెడీ. నేను గెలిస్తే ఏం చేస్తారు? ఏం చెప్పినా చేస్తా. అయితే రెడీగా ఉండండి, పెద్ద లిస్ట్. నీలాంటి వాళ్ళు చాలా మంది. నేను ఆనంద్తో చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నారు? నేను ఫ్రాంక్ గా చెప్పనా, ఆనంద్తో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడం మానే. నేను ఐ లవ్ యూ అని చెప్పలేదే, అర్థం చేసుకుందా అని చెప్పాను. అతను నీ మనసు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నీ శరీరాన్ని ఇష్టపడుతున్నాడు. ఎవరినైనా లవ్ చేశారా? ఆ వేదన నేను అనుభవించాను. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది, అతను ఇష్టపడింది నా మనసుని కాదు, నా శరీరాన్ని. నువ్వు చెప్పావే, ఆ డీప్ లవ్, ట్రూ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్, వీటన్నిటికీ బేస్ కారణం సెక్స్ మాత్రమే, ఇంకేం కాదు. ఒకరిని దృష్టిలో ఉంచుకుని మిగతా వారందరూ అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆనంద్ ఆ టైప్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరిలాగే అతను కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పింది పచ్చి అబద్ధం. మీరు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. కుర్రాళ్ళంతా అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళే. నేను ఒప్పుకోను. ప్రేమ పిచ్చితో నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు. లవ్ ఏ నా లైఫ్. ఆనంద్ నిన్ను మోసం చేస్తాడు. నేను మోసపోను. నీకు తెలియకుండా నువ్వే లొంగిపోతావు. అది జరగదు. ఛాలెంజ్. నేను రెడీ. నేను వినైతే మీరేం చేస్తారు? పేరు మార్చుకుంటాను. త్వరగా మంచి పేరు ఆలోచించుకోండి.